జయశంకర్ జిల్లాలోని కాటారం మండల పరిధిలో గల కాటారం ఓరచెరువు సీఖం భూమి కబ్జాలు చేసి యథేచ్ఛగా వాణిజ్య సముదాయాలు గృహాలు నిర్మిస్తాను కూడా జిల్లా పంచాయతీ అధికారులు మరియు గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. కాటారం మండలంలోని కాటారం ఓరచెరువు సర్వే నెంబర్లు 66, 67, 68, 69 మరియు 70లలో సుమారు 10 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉండేదని, కాలక్రమేణా ప్రస్తుతం ఎకరం భూమి కూడా లేకుండా కబ్జాలు గురై చెరువు మనుగడ ప్రమాదంలో పడిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై చెరువు కబ్జాల గురించి స్థానిక మండల అధికారులు కానీ జిల్లా అధికారులకు ఫిర్యాదులు చేసినా ఎలాంటి ప్రయోజనం లేదని స్థానికులు ఆరోపించారు. అలాగే ఈ విషయంపై ఐబీ, ఇరిగేషన్ మరియు రెవెన్యూ అధికారులకు నివేదించినా ఫలితం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై స్థానిక సర్పంచ్ను వివరణ కోరగా ఈ విషయం గత పాలన సర్పంచ్ హయాంలో జరిగినట్లు మంత్రి దుద్దెల శ్రీధర్ బాబు దృష్టికి తీసుకువెళ్లామని, తదుపరి చర్యలకు ఒక కమిటీ వేయడం జరిగిందని కాటారం గ్రామ సర్పంచ్ పంతకాని సడువల్లి వివరించారు. ఈ విషయమే డిఆర్టీవీ ప్రతినిధి స్థానిక కాటారం ఎంపీడీఓని వివరణ కోరగా సమాధానం ఇవ్వకుండా విషయాన్ని దాటవేసే ప్రయత్నం చేస్తూ పంచాయతీ సెక్రటరీతో మాట్లాడిస్తా అంటూ సమాధానం దాటవేశారు. ఈ విషయం గురించి వివరాల గురించి జిల్లా కలెక్టర్, పంచాయతీ అధికారులను మరియు ఐబీ ఇంజనీరింగ్ అధికారులను ఫోన్లో సంప్రదించగా ఏ అధికారి ఫోన్ ఎత్తకుండా నిర్లక్ష్యం వహించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా హైడ్రా లాంటి కమిషన్ ఏర్పాటు చేసి గ్రామ ఓరచెరువు సిక్కం భూములు కాపాడాలని స్థానిక ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రిని, రాష్ట్ర రెవెన్యూ ఉన్నతాధికారులను కోరుతున్నారు.